ఏమైనా స్వామి ఏం సంగతి చెప్పు. నాకేం తెలుసు, బిడ్డని అడుగుంది. ఏమైంది చెల్లే? నా జీవితం నాశనం అయింది. ఏం చెప్పమంటావు? మొన్నటిదాకా మంచిగా ఉంటుంది అదే, ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది. ఏం మంచిగా ఉందని చెప్పాలి. చెప్పబోయా, నువ్వనే చెప్పిందో అసలు. నాకైతే ఏం తెలియదా? అబ్బో నీకేం తెలియదు. అబ్బో నీకేం తెలియదు. నోట్లో పెడితే గొరుకుడు తెలియదు, ఎన్న పెడితే నాకు తెలియదు. ఏం తెలియదు. కారడం ఆపు చెల్లే, అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న అవ్వకు పానం మంచిగా లేకపోతే మన ఇంటికి వచ్చిన కదా అన్న. వచ్చినావు? అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు ఇగో సారు, నేనైతే రేపటి నుండి రాను 15 రోజులు. ఎందుకు? ఎటు పోతావు? మా పుట్టింటికి పోతాన్నాం. 15 రోజుల? 15 రోజులు ఎందుకు? మా చెల్లె పెళ్ళి ఉన్నది. అబ్బా, 15 రోజులు పోతే నేను బతుకుతానా చెప్పు? నువ్వు 15 రోజులు వచ్చే వరకు నేను చావకుండా మంచాలు వాడు ఖాయం. ప్లీజ్ గన్ రోజులు పోకు. అవన్నీ తెలియదు సార్ నాకు. నేనైతే పోతా రేపు. మా చెల్లె పెళ్ళి పోయేది. నేను పోకుంటే లోకం తూ అని ఉంచుతారు. ఇగో లోకం గురించి కాదు సౌందర్య, కొంచెం నా గురించి ఆలోచించు. నేను పెట్టుకున్నదే నా గురించి. నువ్వు 15 రోజులు పోతా అంటే నా బతుకుడు ఎట్లా చెప్పు? ప్లీజ్, అవసరం అయితే నీకు మీ చెల్లె పెళ్ళికి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా. మళ్ళీ ఇవ్వకుండా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం 2 రోజుల కంటే ఎక్కువ. ప్లీజ్ అబ్బా, అర్థం చేసుకో. ప్లీజ్ అబ్బా, 2 రోజుల కంటే ఎక్కువ. అవన్నీ తెలియదు నాకు సార్. నేను పోతా. నువ్వు 15 రోజులు పోతే నేను బతుకుడు కష్టమే. ప్లీజ్ సౌందర్య, అర్థం చేసుకున్న మాట. లేదు సార్, నేను బతకనే గందోలు పోతే. అట్లా ఎట్లుంటుంది సార్? మా వాళ్ళు ఊకుంటారా? నేను మా చెల్లె పెళ్ళికి పోవాలి. అసలు ఎవరైనా చూసేటోళ్ళు కూడా ఏమంటారు, అక్క రేపు అనంగా ఎల్లుండి అనంగా వచ్చిందని అంటారు. నన్ను ఏమంటారు చెప్పూరి, మీరే చెప్పండి. ప్లీజ్ సౌందర్య, ఒక 2 రోజులు చాలు, అంతకంటే ఎక్కువ వద్దు సార్. గయ్యన్నీ నాకు తెలియదు సార్. నేనైతే పోతా సార్. ప్లీజ్. లేదు సార్. ప్లీజ్ సౌందర్య. వచ్చిన కొత్తలా మేడం మేడం అన్నది, తర్వాత అక్క అన్నప్పుడు అని అర్థం కావాలి నాకు. దీన్ని ఇట్లా కాదు, చీపు కట్ట పట్టుకొని చంపుతా. అయినా దీన్ని కొడితే ఏం లాభం? నా మొగనికే బుద్ధి లేదు. ఇట్లా కాదు, ఆగు. హలో బాబు, తమ్ముడు, అన్నా, మీరు చెప్పండి, రాండిరా. ఏమయ్యా నలుగురు చెప్పడానికి నువ్వు కా పని చేస్తున్నా? ఏమో బావా, ఇసొంటి పని అయితే మా ఇంట వంట లేదు. ఇప్పుడే ఇంటాన్నాం. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మా భార్యలు. మరి మా ఇంట్లో అడుగు. మనిషి పాల ప్యాకెట్ తెస్తావా నువ్వు? మీ ఇంట్లో తెస్తాము. తెచ్చినాక చాయ్ వాళ్ళు పెడతారు? మా భార్యలు. మరి మా ఇంట్లో మనిషి మీరు పనికి పోయేటప్పుడు మీ భార్యలు వంటలు చేసి టిఫిన్ పెడతారా? పెడతారు. మరి మా ఇంట్లో మనిషి అన్ని పని మనిషి అంటారు. మరి నువ్వేం చేస్తావే? ఎప్పుడన్నా పని మనిషి ఊరిపోతే ఆ పని మనిషికి బదులు మా ఇంట్లో ఎవరు పని చేస్తారో తెలుసా? నువ్వే అనబడుతుంది. మరి నువ్వేం పని చేస్తావే? ఏం పని చేస్తావు నేను చెప్తా. 10 గంటలకు లేస్తుంది, మీద మీద మొహం కడుగుతుంది, తట్టెడు తింటుంది, మళ్ళా వంటది, మళ్ళీ లేస్తుంది, స్నానం చేస్తుంది, మళ్ళా తింటుంది, మళ్ళా వంటది, మళ్ళా లేస్తుంది, మొహం కడుక్కుంటుంది, చా తాగుతుంది, టీవీ చూస్తుంది. నేను వచ్చేవారు టీవీ చూసుకుంటుంటుంది. పని మనిషి వచ్చి వంట చేస్తే మళ్ళీ తిని 8 గంటలకే వంటది. అసొంటి పని మనిషి మా ఇంట్లోకి వెళ్ళి 15 రోజులు దాని చెల్లె పెళ్ళికి పోతే నేను బతుకుతానే చెప్పండి మీరు. నువ్వు చెప్పేది రైటే. ఇలా బావదేం తప్పుందే.
సారీ బావా. ఏ అవునరి మీ చెల్లెడు తీసుకోపోరి. ఇగో నాకు ఈ ఇంటి మనిషి వంట మనిషిగా ఉండాలి కానీ వంట మనిషిగా ఇంటి మనిషిగా ఉంటే నేను ఒప్పుకోను. అందుకే తీసుకోపోరి. ఏమంటవే? చెప్పుకొని పిలిపించుకొని చెప్పుతో కొట్టుకున్నట్టున్నది. ఈ కా నుంచి వంట అంతా నేనే చేస్తాండి. సరే సరే ఏ రారా. ఏ ఆగుండ్రి, ఆ వంట చేస్తాడు కదా, ఆ వంట తినిపోరి మీరు.